హలో హలో మామ, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా మామ, నువ్వు ఎలా ఉన్నావు? అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రా మామ. ఎలా ఉంది నీ లైఫ్? ఏముందిరా, ఉదయం వెళ్ళడం సాయంత్రం రావడము, ఈఎంఐలతో నెలంతా బిల్లులు కట్టుకోవడం, ఇదే సరిపోతుందిరా. నీ లైఫ్ ఎలా ఉంది? మామ, నీకు గుడ్ న్యూస్ రా, నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. కంగ్రాచులేషన్స్ మామ, వెల్కమ్ టు అంకుల్స్ గ్రూప్. పార్టీ ఎప్పుడు రా? ఇస్తాలేరా. మరి బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వకుండా నువ్వు ఏందిరా నాయన? నాకు వెంటనే బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాలి, మన వాళ్ళందరికీ కాల్ చేసావరా? కాల్ చేశాను, అందరికి ఒక్కొక్కరికి కాల్ చేస్తూ వస్తున్నా. అవునా? సుబ్బుగాడు ఏమన్నాడు రా, వస్తానాడా లేకపోతే ఈసారి కూడా ఎగ్గొడతానాడా? అందరూ రాస్తారు, రాకపోతే నేను తాట తీసేను. అవునా, సరే కానీ మన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో నువ్వు నీ ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ మెసేజ్ చేసి మన వాళ్ళందరూ 2 రోజులు ఆఫీసులకు కొట్టి తప్పకుండా వచ్చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేద్దాంరా. తప్పకుండా పంపిస్తాను రా. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు, అందరినీ తీసుకుంటారా, కలిసి ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా తప్పకుండా మామ. సరే అయితే ఉంటా మరి, బాయ్. బాయ్ రా. వీడేమో ఎంగేజ్మెంట్కి పిలిచాడు, ఎగ్గొడితేనేమో బాగుండదు. మన దగ్గర కరెన్సీ మిల్లు ఐడియా ఉందిగా, దానికి కాల్ చేస్తుందా. హలో అక్క. హలో, ఏం చేస్తున్నావే? చెప్పరా. ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళ క్యారియర్ ఇచ్చేసాను, టిఫిన్లు అయిపోయాయి. ఏమో ఇంత ఉదయాన్నే కాల్ చేసావు? బావేం చేస్తున్నాడే? బావా కాఫీ తాగుతున్నాడు రా. ఏం లేదే, మీ సకుటుంబంతో మొత్తం ఒకసారి వచ్చి చూసి మాట్లాడి తను తీరా ఉండేసిపోదాం అనుకుంటున్నానే. అబ్బచ్చా, ఏందమ్మా బిస్కెట్ మాకు? బిస్కెట్ లేదు, చాక్లెట్ లేదు. నీకు విషయం తెలుసా, మన కిరణ్ గారి ఎంగేజ్మెంట్ కుదిరిందే. అరే కంగ్రాట్స్ రా. ఎప్పుడు రా? వాడు ఫిబ్రవరి 27వ తేదీ అంట, తిరుపతిలో అంట. మనకి వాట్సాప్లో డీటెయిల్స్ అంతా పంపిస్తాడు. అవునా? కంగ్రాట్స్ చెప్పానని చెప్పరా, ఆల్ ది బెస్ట్ చెప్పు వాడికి. తప్పకుండానే. సరే ఉండైతే, వస్తున్నా ఇంటికి. సరే రారా. సరే అయితే బాయ్. బాయ్ రా. లా 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 లా. అక్క అక్క రారా. ఏం చేస్తున్నావే? ఏం సంగతులు? ఏముందిరా, పనంతా అయిపోయింది, కూర్చో ఉన్నాను. చెప్పరా. అక్క, మొన్న షాపింగ్ చేద్దాన్నావు కదా, ఈరోజు షాపింగ్ చేద్దామా? ఎలాగో వీడి ఎంగేజ్మెంట్ ఉంది కదా. పెళ్లికి వీడి హడావిడి. సరేలేరా, చేద్దాంరా. మనకుందిగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ షాపింగ్ చేద్దాంరా. ఇదే మంచి టైం, అక్కకి బాగా మంచి టోకర్ అయ్యచ్చు. ఉండు అక్క, ఇదిగో నేను నీకు కావాల్సిన వస్తువులన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. ఇదిగోరా, నావన్నీ యాడ్ టు కార్ట్ లో పెట్టేసాను చూడు. అవునా? ఒక్క నిమిషం ఉండు. అక్క, ఇదిగోనే మొత్తం 12,000 అయిందే. అవునా? అవునే. సరే గాని నీకు ఒక చిన్న ఐడియా చెప్తా, చేస్తావా? ఏందిరా? బాబాని క్రెడిట్ కార్డు అడుగుతావా? ఆ కాలని పేమెంట్ చేసేద్దాం. ఇస్తాడంటావా? అడిగి చూడవే. ఏమండి ఏంటి నేను అసలు ఉదయం? మీ క్రెడిట్ కార్డు ఇస్తారా? ఎందుకు క్రెడిట్ కార్డు? చిన్న పని ఉన్నదండి. సర్లే, నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానా, తీసుకోబో. అక్క తొందర రావే, పేజ్ ఎక్స్పైరీ అయ్యేట్టుంది. ఒరే ఇదేరా, బావని బతిమలాడుకొని క్రెడిట్ కార్డు తీసుకొచ్చాను, మనసు మారే లోపల పేమెంట్ చేసి. అక్క అక్క ఓటీపీ ఒకసారి బావని అడిగేసి రావే. అడుగుతా. ఏమండి ఈ అక్కదమ్ములు మళ్ళీ గెలిచారా అంటే మనకేదో పెద్ద టెండర్ అయిపోతున్నారు. వస్తారుగా మన దగ్గరికి, రాని అప్పుడు చెప్దాం వీళ్ళ పని. ఏమండి మళ్ళీ వచ్చిందా? ఏంది? ఓటీపీ వస్తుందంట కదా, చెప్పవా? ఓటీపీయా? ఒక్క నిమిషం ఉండు, చూసి చెప్తా. వంద 101. సరేనండి. అక్క బా ఓటీపీ చెప్పాడా? త్వరగా చెప్పవే, పేజ్ ఎక్స్పైర్ అయిపోయేట్టుంది.
చెప్పాడురా. ఎంతే? 100, 101. అక్క, ఇన్వాలిడ్ ఓటీపీ వస్తుంది, వ్యాలిడ్ ఓటీపీ బాగుని అడగదు. ఇంకోసారి అడుగు. ఏమండి ఏమండి, చెప్పవే. ఇన్వాలిడ్ ఓటీపీ చెప్పావంట, వ్యాలిడ్ ఓటీపీ చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చెప్పాను కదా ఒకసారి. మళ్ళీ ఇంకోసారి చెప్పవా? రాసుకో. 100, 101. రవి 100, 101 అంటరా. ఉండక్క ఒక నిమిషం. 100, 101. అక్క, ఏమైందిరా? బాగా ఓటీపీ చెప్పలేదే. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ నంబర్ చెప్పాడు. అది చెప్పి మనకి పెద్ద టోకరా వేసాడు. అయ్యో రామా. అయ్యో.